వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను దొండకాయ చూడండి, పండిపోయిన దొండకాయలతో పచ్చడి చూపిస్తున్నాను. మొన్న దొండకాయ నేను పచ్చడి పెట్టినప్పుడు పండిపోయిన దొండకాయలతో కూడా ఇది రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు. చూడండి, ఈ పచ్చడిని చూపిస్తున్నాను నేను. పండిపోయిన దొండకాయలు కొన్ని మంచి దొండకాయలు కూడా తీసుకున్నానండి. ఇవి పండిన దొండకాయలతో అయితే మరీ పండకుండా కొంచెం చూడండి రెడ్ కలర్లో వస్తాయి కదా, అలాంటి దొండకాయలతో చేసుకుంటే బాగుంటుంది. ఆయిల్ వేసి ఇవి ఫ్రై చేస్తున్నాను. చూడండి, ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ చూడండి నేను పచ్చిమిరపకాయలు, ఇందులో పండు పోయిన మిరపకాయలు ఉంటాయి కదా, అవి ఉంటే చాలా టేస్ట్ ఉంటాయండి. నేను కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని పండు మిరపకాయలు తీసుకున్నానండి. నేను ఇక్కడ చూడండి మిరపకాయలని ఇలాగా చీరాలండి, లేకపోతే చిట్లుతాయి. జీలకర్ర, టమాటాలు, చింతపండు తీసుకున్నాను. అలాగే నేను వెల్లుల్లి కూడా తీసుకున్నానండి. ఇక్కడ మీరు వెల్లుల్లి కూడా చితక్కొట్టి వేయాలండి, చేయకుండా. చూడండి, నిమ్మకాయ మీకు ఎంత ఉప్పు కావాలో అంత టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిపి నేను ఇందులో వేసేస్తున్నాను. మీరు ఇక్కడ కావాలంటే శనగపప్పు అలాగే సాయిపప్పు కూడా ఇలాగే వేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ చూడండి నువ్వులు వేస్తున్నాను. నువ్వులు నేను 2 స్పూన్లు వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది నువ్వులు చాలా బలం కాబట్టి. ఇక్కడ పల్లీలు కూడా వేపి నేను రోస్ట్ చేసి ఉంచుకున్నాను, ఆ పల్లీలు కూడా వేస్తున్నానండి. వేసేసి ఇవన్నీ చూడండి కలిపేస్తున్నాను. ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుందండి. దొండకాయ టమాటా మిరపకాయ ట్రై చేశారో లేదో ఒకసారి చూడండి, చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మూత పెట్టేస్తే మగ్గిపోతుందండి మనకి. చూడండి, ఇప్పుడు రుచికి తగినట్టు ఉప్పు వేసుకోవాలి. వేసుకుని చల్లారిపోయింది. ఇప్పుడు చూడండి మిక్సీ జార్లో వేసేస్తున్నాను. ఇది ఎక్కువగా రుబ్బవసరం లేదండి, వెంటనే మెత్తగా అయిపోతుంది. జస్ట్ ఒక 2 సార్లు తిప్పితే సరిపోతుంది. చూడండి ఎంత మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనము పోపు పెట్టుకుందాము. సాయిపప్పు, శనగపప్పు, అలాగే జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఆవాలు వేసుకున్నానండి. ఇంగువ వేసుకోండి. వేసి పోపు పెట్టేయడం అంతేనండి. చాలా రుచికరమైన పచ్చడి. మీరు తప్పకుండా ట్రై చేయండి.